ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చంద్రబాబు ఇంతే, ఎప్పుడూ అభ్యర్థుల జాబితాలను ఆలస్యంగానే ఇస్తారు. దీనివల్ల చాలా నియోజకవర్గాల్లో గెలుపు కష్టమైపోతుంది. అదే ముందుగా జాబితా ఇచ్చేస్తేనా మా తడాఖా చూపిస్తామంటూ టీడీపీ అభ్యర్థులు ఆశావహులు చాలా మాటలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే అభ్యర్థులు వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకీ తేడా? తొందర కొంప ముంచిందా? ఎన్నికలు వచ్చాయంటే టీడీపీలో చంద్రబాబు టికెట్ల ఖరారు మీదే ప్రధానంగా చర్చ ఉంటుంది. చంద్రబాబు ఏం తేల్చకుండా ఇనుమును నీటిలో నానేసి ఎదురు చూస్తుంటారు అని సెటైర్లు కూడా వేస్తుంటారు చాలా మంది టీడీపీ నేతలు. మిగిలిన పార్టీలో అభ్యర్థుల ప్రకటన పూర్తయినా చంద్రబాబు జాప్యం వల్లే చాలా సీట్లను కోల్పోతున్నామని అదే పనిగా చంద్రబాబును విమర్శించేవారు కొందరు నేతలు. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అప్పుడే సీట్లు ప్రకటించకుండా ఉంటే బాగుండేదేమోననే కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే టీడీపీలో ఈసారి చాలా ముందుగానే టికెట్ల ప్రకటన జరిగిందే. షెడ్యూల్ రాకముందే 2 జాబితాల్లో ఏకంగా 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిందే. షెడ్యూల్ వచ్చాక కూడా మరో లిస్ట్ ఇచ్చేసిందే. మరో 5 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందే. టీడీపీ చరిత్రలో చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక ఇంత త్వరగా అభ్యర్థుల ప్రకటన అనేది జరగలేదు. 2 విడతల్లో మెజారిటీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో ఆహా ఏమి భాగ్యం అనుకున్నంతలోనే ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 4వ విడతలో ఏపీ ఎన్నికలను షెడ్యూల్ చేసింది. దీంతో అభ్యర్థులు షాక్ అయ్యారు. చంద్రబాబు చాలా త్వరగా అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారనుకుంటే ఇదేం ట్విస్ట్ అంటూ నివ్వెరపోతున్నారట అభ్యర్థులు. చాలా మందికి ఇప్పటినుంచే ఖర్చు తడిసి మోపడవుతోందని టాక్ నడుస్తోంది. అలా కాకుండా చంద్రబాబు తన రెగ్యులర్ ఫార్మాట్లో భాగంగా ఆలస్యంగానే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే తమకు చాలా వరకు ఎక్స్పెండిచర్ తగ్గేది కదా అంటున్నారట. అభ్యర్థుల జాబితా త్వరగా ఇచ్చేయండని చంద్రబాబుపై ఒత్తిడి చేయడంతోనే తమ కొంప ముంచిందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారంటున్నారు. కొందరు నేతలకు ఖర్చులకు సంబంధించి మరో కొత్త తలనొప్పి మొదలైందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అభ్యర్థుల ఖర్చుల లెక్కలను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకునేది నామినేషన్ల తర్వాతే. అలా కాకుండా కొందరు అధికారులు ఇప్పటినుంచే లెక్కలేస్తున్నారని సమాచారం. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకుండానే ఇలా లెక్కించేస్తే ఎలా అంటున్నారట పలువురు నేతలు. తన ఇంటికి వచ్చిన అనుచరులకు టిఫిన్లు అందిస్తుంటే దాన్ని వీడియో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటినుంచే కౌంటర్ చేయొద్దని సదరు అధికారులకు చెబుతున్నా కొందరు వినడం లేదని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏం ఖర్చు పెట్టాలన్నా వెనక ముందు ఆడుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా అభ్యర్థులకు ఈసారి ఈసీ షాక్ ఇవ్వడంతో ఖర్చు తారుమారు తక్కెడమారు అయ్యేట్టు కనిపిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.